ఎగువ రాష్ట్రాల తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృత రోజురోజుకి పెరుగుతోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాదిక హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 11,46,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో రానున్న గంటలో ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని బట్టి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.